హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రయాగ్రాజ్ కుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ఎంతోమంది అక్కడికైతే వెళ్తున్నారు, వస్తున్నారు. ఇదే క్రమంలో మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుంచి కొంతమంది అయితే అక్కడికి వెళ్ళారు. వీళ్ళు తిరిగి వస్తుండగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. వీరిలో ఒక 8 మంది వరకు అయితే చనిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుంచి 14 మంది వీళ్ళు ఒక మినీ బస్ అయితే మాట్లాడుకొని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకి అయితే బయలుదేరి వెళ్ళారు. వీళ్ళందరూ నాచారం వాసులు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తిరిగి రిటర్న్ వస్తున్న సమయంలో మధ్యప్రదేశ్లోని జబలాపూర్లో రాంగ్ రూట్లో వస్తున్న ఒక లారీ వీళ్ళని ఎదురుగా వచ్చి బలంగా అయితే ఢీకొట్టింది. ఇది ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ బస్సులో ఎవరైతే 14 మంది ఉన్నారో అందులో 7 అయితే అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వాళ్ళనైతే అక్కడ ఉన్న స్థానికులు బయటకైతే తీశారు. ఒకరిని మాత్రం హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే పరిస్థితి విషమించి అక్కడ చికిత్స తీసుకుంటూనే ఇంకొక వేరే వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం 8 మంది అయితే చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం మెరుగ్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఉదయం 8:30 ఆ టైంలో సిమెంట్ లోడ్తో వస్తున్న లారీ, ఈ లారీ రాంగ్ రూట్లో అయితే వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చి ఒక్కసారిగా బలంగా గుద్దడంతో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విషయం చెప్పుకొచ్చారు. వెంటనే అక్కడ పోలీసులకైతే ఇన్ఫామ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళని బయటికి తీసి అక్కడ దగ్గరలో ఉన్న సిహోరా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. వాళ్ళకైతే వైద్యం అందిస్తున్నారు. వీరిలో అయితే ఒక ఇద్దరికైతే తీవ్రంగా గాయాలైతే అయ్యాయి బాగా. ప్రమాదానికి ఏదైతే గురైందో ఈ మినీ బస్సు, ఈ బస్సు నెంబర్ ఏంటి అంటే AP29W1525. ఇది వెహికల్ నెంబరు. ఈ నెంబర్ ఆధారంగానే వీళ్ళు హైదరాబాద్ వాసీలని, తర్వాత వీళ్ళ దగ్గర దొరికిన ఆధార్ కార్డు వివరాలను బట్టి వీళ్ళు హైదరాబాద్ నాచారవాసులుగా కూడా తెలిపారు వీళ్ళు. ఈ రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కొంచెం దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. అవసరమైతే అన్ని సహాయ చర్యలు అందించాలని చెప్పి అధికారులకైతే ఆదేశించారు. ఎవరైతే గాయపడిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళని అన్ని వేళలా ఆదుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని తెలియాలంటే మీరు మన PSS తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. ఏదైనా తప్పులుంటే చెప్పండి, సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ.